హలో! ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం మసాలా పౌడర్ రెడీ చేద్దాము. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే లవంగం, దాల్చిన చెక్క, యాలుక్కాయలు. కొంచెం ఘాటుగా తినే వాళ్ళైతే ఒక 4, 5 మిరియాలు కూడా వేసుకోండి. నేను పిల్లలు కూడా తినాలి కాబట్టి మిరియాలు తీసేసాను. మిగతా వాటిని ఇలా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇవి ఫ్రై అయినాయి. వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెడుతున్నాను. కాస్త ఫ్యాన్ గాలి కారపెడతాను. ఇదైతే 1/2 కేజీ చికెన్ అండి. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నెయ్యి, అలానే ఒక చిన్న కప్పు పెరుగు, మనం ఇప్పుడు వేయించుకున్నాం కదండీ, అది మిక్సీ పట్టేసుకొని ఆ పౌడరు, అలానే కొంచెం బ్రౌన్ ఆనియన్స్, ఒక నిమ్మ చెక్క పిండుతున్నానండి. అలానే ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టుగా కొంచెం ఎక్కువసేపే కలుపుకుంటూ ఉండాలండి. కనీసం ఒక 5 మినిట్స్ అన్న మర్దన చేసుకోవాలి ప్రతి ముక్కకి మసాలా అంతా పట్టేటట్టుగా. దీనిలో ఒక గంట పక్కన పెట్టేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇది బాగా కలిపేసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ తీసి స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. ఇది ఉడికేలోపు మూత పెట్టేసి దీన్ని మగ్గిచ్చేసుకుందాము. ఇప్పుడు రైస్ చూద్దామండి. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైసు. వీటిని వాష్ చేసేసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని నానబెట్టేసుకుందామండి. చికెన్ అయితే ఇలా ఉడికిపోతుంది. ఇలా 70% కుక్ చేసేసుకోవాలండి విడిగానే. అప్పుడే ముక్కకి మసాలా అంతా పట్టిద్ది, ముక్క కూడా మెత్తగా అయ్యిద్ది. ఇప్పుడు బిర్యానీ రైస్ చేద్దాము. ఇందులోకి 1.5 లీటర్ వాటర్ పోసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ చెక్క పిండుకున్నాను. మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టేసేసి ఇలా బాయిల్ రానిచ్చాక మనం నానబెట్టేసుకున్న రైస్ కూడా వేసేసుకొని ఉడికించేసుకోవాలండి. దీంట్లో ఇందులో ఇలా ఒక 70% రైస్ కుక్ చేసుకున్నాక ఒక మందపాటి గిన్నె తీసుకుందాము. ఆ గిన్నెలోకి రైస్ వేసుకుందామండి. నేను 1/2 కేజీ చికెన్ కాబట్టి ఒక పెద్ద కుక్కర్ గిన్నె తీసుకుంటున్నాను, అందులోనే చేసేస్తున్నాను అనమాట. ఈ 70% దాకా ఉడికిన రైస్ని ఇందులోకి వేస్తున్నాను. నీళ్ళు రాకుండా కొంచెం వేస్తున్నాను. ఇది ఇలా ఒక లేయర్ సర్దుకున్నాక మనం కుక్ చేసుకున్నాము కదండి చికెన్ని, దాన్ని కూడా వేసుకున్నాము లేయర్ లాగా. ఇలా దీన్ని కూడా వేసేసుకున్నాక దీనిపైన మళ్ళీ రైస్ వేసుకుందామండి. ఇప్పుడు దీని మీద మిగిలిన రైస్ అంతా కూడా వేసేసుకుందాము. ఇలా పైనంతా సర్దుకున్నాక బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలానే అవైలబుల్లో ఉంటే కొంచెం కలర్ వేసుకునండి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకొని లేకపోతే లేదు అసలు. కొంచెం నెయ్యి కూడా వేసుకొని దీన్ని మూత పెట్టేసుకుందాము. విజిల్ ఏం పెట్టవసరం లేదండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టండి. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ స్లిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. బాగా కుక్ అయింది. ఇప్పుడు తీస్తున్నాను, కింద పెట్టేసి సర్వ్ చేస్తాను. మొత్తం కలిపి ఒకసారి సైడ్ నుంచి కలుపుకుందామండి. చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడూ ఇంట్లో ఇలానే చేస్తాను. చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది కదా మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టుకుంటుంటే. చూసారా, చాలా చాలా బాగా వచ్చింది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
ఆనియన్స్ కూడా పెడుతున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.